వరి పంట పూర్తి విధానం. వరి పంట, భూమి నుంచి భోజనం వరకు ఒక జీవనయాత్ర. భారతదేశపు గ్రామీణ జీవితానికి వరి పంట హృదయం లాంటిది. రైతు జీవితం, ప్రకృతి లయ, కష్టం, సుఖం అన్నీ వరితోనే ముడిపడి ఉంటాయి. వరి పంట సాగు అనేది కేవలం వ్యవసాయం మాత్రమే కాదు. అది ఒక సంస్కృతి, ఒక నమ్మకం, ఒక జీవన విధానం. 1. ముందుగా భూమి ఎంపిక చేసుకోవాలి. వరి పంటకు సమతలమైన, నీరు నిల్వ ఉండే నేల అవసరం. మట్టి సారవంతంగా ఉండాలి. ముఖ్యంగా మట్టిలో మట్టి, చెరువు మట్టి లేదా లోమి మట్టి అయితే వరికి చాలా అనుకూలంగా ఉంటుంది. రైతు ముందుగా భూమిని పరిశీలించి, గత పంటల వివరాలు గుర్తుచేసుకుంటాడు. భూమి సిద్ధం చేయడం. పంటకు ముందు భూమిని బాగా దున్నాలి. ఒకసారి కాదు, 2-3 సార్లు దున్ని, మట్టి మెత్తగా చేయాలి. ఆ తర్వాత నీరు పోసి, పేడ లేదా పశువుల ఎరువును కలపాలి. ఇది భూమికి ప్రాణం పోస్తుంది. మెత్తని మట్టి, సరైన తేమ ఉంటే విత్తనం బాగా మొలుస్తుంది. విత్తనాల ఎంపిక. మంచి పంటకు మంచి విత్తనం చాలా ముఖ్యం. రైతులు స్థానిక రకాలు లేదా అధిక దిగుబడి ఇచ్చే రకాలను ఎంచుకుంటారు. విత్తనాలను నీటిలో నానబెట్టి, తేలినవాటిని తీసేసి, మునిగినవాటినే వాడతారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యమైన మొక్కలు పెరుగుతాయి. నారు విత్తడం. విత్తనాలను ముందుగా నారుపోసే పొలంలో చల్లుతారు. ఈ నారు పొలం చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ మొక్కలు 20-25 రోజులు పెరుగుతాయి. ఈ సమయంలో నీరు, కలుపు నియంత్రణ చాలా జాగ్రత్తగా చేయాలి. నారులో పచ్చగా మెరిసే చిన్న మొక్కలు రైతు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. నాట్లు వేయడం. నారు సిద్ధమైన తర్వాత ప్రధాన పొలంలో నాట్లు వేస్తారు. ఇది చాలా శ్రమతో కూడిన పని. మహిళలు, రైతులు వరుసలుగా నిలబడి, నీటిలో వంగి నాట్లు వేస్తారు. ప్రతి మొక్క ఒక ఆశలా నేలలో నాటబడుతుంది. సరైన దూరం పాటిస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. నీటి నిర్వహణ. వరి పంటకు నీరు ప్రాణం. పొలంలో ఎప్పుడూ కొద్దిగా నీరు నిల్వ ఉండాలి. కానీ అధిక నీరు కూడా ప్రమాదమే. సరైన స్థాయిలో నీరు ఉంచితే వేర్లు బలంగా పెరుగుతాయి. కాలువలు, చెరువులు, బోర్లు రైతుకు పెద్ద ఆధారం. ఎరువులు మరియు పోషకాలు. పంట పెరుగుదల దశల్లో అవసరమైన పోషకాలు అందించాలి. సేంద్రియ ఎరువులు, పచ్చి ఎరువులు, అవసరమైతే రసాయన ఎరువులు వాడతారు. కానీ మితంగా వాడటం చాలా ముఖ్యం. అధిక ఎరువులు పంటను దెబ్బతీయవచ్చు. కలుపు నివారణ. పంటతో పాటు కలుపు కూడా పెరుగుతుంది. కలుపు పంట పోషకాలను పీల్చేస్తుంది. అందుకే చేతితో కలుపు తీయడం లేదా అవసరమైన మందులు వాడటం జరుగుతుంది. శుభ్రమైన పొలం అంటే ఆరోగ్యమైన పంట. పురుగులు, వ్యాధుల నియంత్రణ. వరి పంటకు తెగుళ్లు వస్తాయి. తేలు, చీమలు, పురుగులు, ఆకులు మడుచుకునే పురుగులు వంటి సమస్యలు ఉంటాయి. ముందస్తు జాగ్రత్తలు, సహజ పద్ధతులు, అవసరమైతే మందులు వాడి పంటను కాపాడాలి. పంట పెరుగుదల దశలు. నాట్లు వేసిన తర్వాత మొక్కలు పెరిగి, పుష్పించే దశకు వస్తాయి. ఆ తర్వాత కంకులు వస్తాయి. పచ్చని పొలం క్రమంగా బంగారు రంగు దాలుస్తుంది. ఇది రైతుకు కనిపించే అత్యంత అందమైన దృశ్యం. కోత. పంట పూర్తిగా పండిన తర్వాత కోతకు సిద్ధం అవుతుంది. చేతితో లేదా యంత్రాలతో కోత చేస్తారు. బంగారు వరి కంకులు చేతిలోకి వచ్చినప్పుడు రైతు కళ్లలో సంతోషం కనిపిస్తుంది. ఇది నెలల కష్టం ఫలితం. ధాన్యం వేరు చేయడం. కోత తర్వాత వరి నుంచి ధాన్యాన్ని వేరు చేస్తారు. దంచడం, యంత్రాలతో త్రొక్కడం జరుగుతుంది. ఆ తర్వాత ధాన్యాన్ని ఎండబెట్టి, గోదాముల్లో నిల్వ చేస్తారు. వరి నుంచి బియ్యం. ధాన్యం మిల్లుకు వెళ్లి తొక్క తొలగించబడితే బియ్యం తయారవుతుంది. అదే బియ్యం మన భోజనంగా మారుతుంది. రైతు కష్టానికి ఫలితం మన పళ్ళెంలో కనిపిస్తుంది. రైతు జీవితం. వరి పంట సాగు రైతుకు ఓ పరీక్ష. వానలు, ఎండలు, అప్పులు, ఆశలు అన్నీ కలిసే ప్రయాణం. అయినా ప్రతి సీజన్ మొదలుపెట్టే ధైర్యం రైతుకే సాధ్యం. వరి పంట అనేది భూమి, నీరు, శ్రమ, ఆశ అన్నిటి కలయిక. మనం తినే ప్రతి గింజ వెనుక రైతు కష్టం దాగి ఉంది. అందుకే వరి పంటను గౌరవించడం అంటే రైతును గౌరవించడమే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.